క్రీస్తునందు నూతన ప్రియులైన సృష్టి పాతవి వారు గతించెను ఇదిగో కొత్తవాయ. చూడండి, నీ జీవితంలో ఈ వాక్యం చేత తాకాలని ఆశగా మనమందరము మనమందరము క్రిస్మస్ న్యూ ఇయర్ మాసంలో ఉండుచుండగా ఏ విధంగా అయితే పాపపు జీవితంలో నువ్వు ఇంకా బందీ అయి ఉన్నావో నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. గొంగలి పురుగు ఏ విధంగా తన అంతరంగాన్ని మార్చుకొని ఈ లోకంలో ప్రతిబింబించిందో నీ జీవితం నా జీవితం కూడా యేసయ్య ఇచ్చినటువంటి ఇట్టి అవయవాల చేత మనము ఆయనను ఆనందపరుస్తూ క్రీస్తుని మనం ధరించుకొని ఈ లోకంలో దేవుని కొరకు క్రీస్తు యేసు కొరకు మనం ప్రతిబింబించాలని ఈ వాక్యం నీతో నాతో సెలవిచ్చినది. యవనస్తుడా యవనస్తురాలా, ఈ లోకంలో ఉండుచుండగా క్రీస్తు కొరకు నువ్వు ప్రతిబింబించాలని, నీ సాక్షి జీవితము ఏ విధంగా అయితే నీ పాపపు జీవితం ఉండి ఉన్నదో అదంతా మార్చుకొని మరి గొంగలి పురుగు వలె అంతరంగంగా అది ప్రతిబింబించి ఉన్నదో నీ జీవితం కూడా ఆ విధంగా ప్రతిబింబించాలని క్రిస్మస్ మాసంలో నూతన సంవత్సరంలో మనం ప్రవేశించుండగా మన అంతరంగాన్ని మార్చుకుంటూ క్రీస్తు కొరకు బ్రతకాలని ఈ వాక్యం సెలవిచ్చి ఉన్నది.